ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా. ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబుర్ చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్, చేప పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అస్సలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవాడిని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, make something darling. Go. సారీ, 1 minute. Super move, lover. Super move, lover. Alda darling, tea is ready. No. Please, for my sake. No. సరసం సరసం సరసం. థ్యాంక్ యూ. ఆ ఫొటోస్ అన్ని బాగున్నాయి. ఈ టీ బాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. మీ ఆవిడ పేషెంటా? లేదు, తను ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో. బాయ్ సార్. ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఏమైంది? ఈ రోజు వెళ్ళిపోవాలా? ఇక్కడికి రాకముందు వారం 10 రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడుండి ఏం చేస్తాం? శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్, కండోమ్స్. యూరప్ వచ్చి వియన్నా టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు. వియన్నా టవరా? అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. పద. యా. వా, ఈ యూరప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటి? డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటుంది, నైట్ అయితే షాంపెయిన్ బాటిల్లో ఉంటుంది. ఏమైంది? I'm scared of heights. నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఇక్కడికే తీసుకొచ్చి చెప్తాను. ఎందుకు? ఏముంది, ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా. నువ్వు? నాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆర్ యూ సీరియస్? నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎక్కడ మాకు కనబడలేదు. ఆఫీస్కి వెళ్ళిందండి. మేము వస్తున్నాం అని తెలీదా? అది కాదండి, అనుకోకుండా ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని ఉంటేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఇవాళ నిశ్చితార్థన సంగతి గుర్తులేదా? మగాడు తిరక చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని. నవ్వురాట్లేదు మీకు? 14 ఎకరాల మెట్ట
6 బంగళాలు, 5 సినిమా హాళ్లు, 3 రైసు మిల్లు, 2 కొడుకులు. ఇంత పెద్ద జమీందారికి కాబోయే కోడలు నిశ్చితార్థానికి కూడా ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? దాందేముందండి, మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది. ఏంటి ఉద్యోగాన్నా మొగున్నా? ఇప్పుడు కూడా వదలదా? పర్వాలేదు, వదిలేండి. పంతులు గారు చెప్పండి అయ్యా. మీరు ఇక లగ్నపత్రిక చదవండి. స్వస్తి స్త్రీ విరోధి నామ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి. అయ్యా, నా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు. అదే పంచాంగం, అదే తతంగం. ముహూర్తం ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకి అది చదువు చాలు. మాఘ శుద్ధ పంచమి 23వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి ఆలయమునందు వివాహ మహోత్సవం జరిపించుటకు ఉభయులు నిశ్చయించటం జరిగినది. చాలా సంతోషం. ఒక 5 రోజుల తర్వాత మా చిన్నబ్బాయిని పంపిస్తాను. వాడు దగ్గరుండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు. మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. దానికోసం మీ చిన్నబ్బాయిని ఇంత దూరం పంపించడం ఎందుకండి? మేమే వచ్చేస్తాం. మీకోసమే కాదులేండి, ఇక్కడ మాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చి పిలవాలి కదా. మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే, వాడేదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి. ఏదో అడుగుదాం అనుకున్నాను. మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అభిని నా క్యాబిన్ కి రమ్మని చెప్పండి. ఆయన రాలేదు మేడం. అదేంటి, ఎందుకు రాలేదు? ఏమో తెలీదు మేడం. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. Hello, Aishwarya. Good morning. హలో సార్. You did a splendid job in Europe. థ్యాంక్ యూ సార్. యూరప్ టూర్ సక్సెస్ అయినందుకు మ్యాబ్లిన్ కంపెనీ వాళ్ళు రేపు సాయంత్రం పార్టీ అరేంజ్ చేశారు. రియలీ? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఆ బడ్జెట్ ఫైల్ ఒకసారి నాకు ఇస్తే ఐల్ గో త్రూ ఇట్. అది రెడీ కాలేదు సార్. ఈరోజు అభి రాలేదు. ఓ, మాకు మామూలే. మూడ్ బాగాలేకపోతే ఓ 4-5 రోజులు వాడు ఎవరితోనూ మాట్లాడు. మళ్ళీ వాడు ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇట్స్ ఓకే. ఎవరు కావాలండి? అభిషేక్ గారు ఉన్నారా? ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నా. నాకు అదంతా తెలీదు. తనున్నా కూడా ఎందుకు లేరని చెప్తున్నావు? అది ఆయన కాదు. ఏమండి, ఆగండి, చెప్తుంది మీకే. వెళ్ళిపోతారేంటి? ఆగండి. ఇవాళ ఆఫీస్కి నువ్వు ఎందుకు రాలేదు? ఉప్మా తినాలనిపించింది, అందుకే రాలేదు. ఉప్మా తినాలనిపిస్తే ఆఫీస్కి రాకూడదా? పొద్దున్న నుంచి ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుని వండుకొని తినేసరికి ఈ టైం అయింది. పోనీ రేపైనా వస్తావా? ఏ? రేపు నేను దోశ తినాలనుకుంటున్నా. ఎల్లుండి? నా ఆఫీసు, నా ఇష్టం. నేను ఎవరికి కారణాలు చెప్పక్కర్లేదు. కారణాలు చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఆఫీస్కి రావట్లేదని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్. అబద్ధాలు చెప్పటం ఎంత ఈజీనో, నిజాలు దాచడం కూడా అంత కష్టం. నేనే నిజాల్ని దాచట్లేదు, దాచిపెడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందని? మనం ఫ్రెండ్సా, పార్ట్నర్సా, లేక? నీకు నిజం చెప్పడానికి ఇష్టం లేదో ధైర్యం లేదో నాకు తెలియదు, కానీ నాకు అబద్ధం చెప్పే అలవాటు మాత్రం లేదు. నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ. అలాగని జరిగిందంతా మర్చిపోమని నేను చెప్పట్లేదు. ఆఫీస్కి నువ్వు మళ్ళీ రావాలి, అందరితోనూ హ్యాపీగా మాట్లాడాలి. ఇది నువ్వు నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు. గుడ్ బై. ఒరే, అవి నీకు కదా, పక్కన పెట్టు. పెళ్ళికొడు తమ్ముడు వస్తున్నాడు, అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడియోని మాట్లాడకూడదు, మర్యాదగా బావా అని పిలవాలి, అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలు ఇస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి, సరేనా? వెళ్ళి చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. నేనేనా వచ్చింది? రండి. 10 కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి. రామజోగయ్య గారు 2 అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు,
నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను. అందుకే నన్ను అందరూ బంక్ సీను అంటుంటారు. మంచినీళ్ళు తాగుతారా? అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్ సీను మాట్లాడతాను, మీరెవరో? ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. పెట్రోల్లో కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేయరా, పెట్టరా ఫోను. పెట్రోల్లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? పొగొస్తుంది కదా. బామర్దే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా కాఫీ ఉన్నారు. తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? తలుతుంటారా? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యాపేట తాగాను, అదేమన్నా టానికా తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి. నేను మా వాళ్ళందరికి శుభలేఖలు ఇచ్చేసి వస్తా. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. గుమ్మడికాయ తీసి కింద పెట్టండి, దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారా? అవును బాబు. అక్క ఏంట్రా? నీ మరిదొచ్చాడే, అది కొంచెం మెంటలే. రే, అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు? అమ్మ తన్ని కూడా భోజనానికి పిలు. పిలిచాను. నమస్కారం అండి. రండి కూర్చోండి. నమస్కారం వదిన గారు, నేను మీ మరిదిని, బంకు సీన్ అంటారు. హాయ్. చాలండి, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను, మీరు చాలా బాగున్నారండి. చాలా చెప్తే వినిపించట్లేదా? నేనేమైనా మొగనా? గట్టిగా అడిగి మరీ చెప్తున్నాను కదా. అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి. కొంచెం వెయ్యండి. మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాడండి. వంటలు చాలా బాగున్నాయి. వదిన గారైనా చేసింది? దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు. పర్వాలేదు, అన్నయ్య కాఫీ తాగడు, టీ మాత్రమే తాగుతాడు. వీడే ఇలా ఉన్నాడు, ఇంకా వీడన్న ఎలా ఉంటాడు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో సార్. మార్నింగ్. కళ్ళు, చెవులు, ముక్కు, పెదవులు అన్నీ ఓకే, ఈ బొట్టే నాట్ ఓకే. బొట్టు సైజు కొంచెం తగ్గించు, చూడడానికి సూపర్ గా ఉంది. హాయ్ శృతి. హాయ్ సార్. ఓ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చూసావా బరువు ఎక్కువైసరికి ఎలా జారిపోయాయో? సో క్యూట్. హాయ్ సీత. కూర్చో 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 కూర్చో. సీత, రాత్రే రాశాను నీ మీద కవిత, వీలైతే రేపు వినిపించి పెడతా. అది సరే గానీ ఇన్ని రోజులు నేను లేనుగా, మీరంతా ఎలా ఉన్నారు? చాలా డల్ గా ఉంది. ఓ రియల్లీ? మీరు ఎంత మంచి వాళ్ళు, మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికీ అర్థమైంది సార్. ఆహా, ఏమో అనుకున్నాను కానీ ముద్దురు. యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏం చేద్దాం, ఆంటీతో వెళ్లాల్సి వచ్చింది. అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా. ఇదిగో నీకు పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ సార్. మరి నాకు? రేణు, నీకోసమే ఈ చైను. మరి నాకేం తెలీదా సార్? నేనే వచ్చేసాను కదా, నీకు ఇది చాలదా? టూర్ లో బాగా ఎంజాయ్ చేశారా సార్? ఏం ఎంజాయ్మెంటో ఏంటో, ఎప్పుడు చూసినా ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది. 4 రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా? టెంపరేచర్ పెరిగింది సీత. మీరంతా వచ్చుంటే కాస్త గ్రూప్ డాన్స్ ఆడి చెమట్లు పట్టించుండేవాళ్ళు. ఏం చేస్తాం, ఆ ఛాన్స్ కూడా లేకుండా. ఆడోళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా? కాన్ఫరెన్సా? రామరామా, మధ్యలో ఆయన పేరెందుకో? ఏంటది? పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు. గో టు యువర్ వర్క్. బాయ్ గర్ల్. ఎడవకు శ్వేత, ప్లీజ్. గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్లి. ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి. నా వల్ల ఏమవుతుంది శ్వేత? అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికైనా వస్తావా? శ్వేత, కొందరు ఇంతే, ఏడుస్తూనే పుడతారు, ఏడుస్తూనే బతుకుతారు. పాపం. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని. ఓవర్ యాక్షన్ ఆపు. ఓవర్ యాక్షనా? ఆ అమ్మాయిలతో నవ్వులేంటో, జోక్స్ ఏంటో. ఆహా, నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు. నేను అందరితో సోషల్ గా మూవ్ అవ్వమని చెప్పాను, సరసాలాడమని కాదు. సరసాల? తనకి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా?
వచ్చేటప్పుడు హ్యాబిట్స్లో కొన్నాను. ఓహో, సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా? లేదు, వేరే బట్టలు వేసుకొస్తాను. అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చున్నావుగా, ఆ టైప్ లో వస్తావా?